నమస్కారం. మోహన లావణ్యం కథల ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమలో నిరీక్షణ పార్ట్ 3. ఈ స్టోరీని విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? సురేఖ ప్రతి పండక్కి పుట్టింటికి వచ్చేది. ఆమె ఇంట్లో అడుగు పెట్టిందంటే చాలు, రాఘవ కూడా మళ్ళీ చిన్నవా పిల్లవాడైపోతాడు. అక్క, ఈసారి నా కోసం ఏం తెచ్చావు అంటూ రాఘవ చిన్న పిల్లవాడిలా అడిగైతే సురేఖ నవ్వుతూ, నీకు ఏం కావాలో నాకు తెలిసిలే అన్నయ్య అనేది. ఇద్దరు ఒక క్షణం ముందు వెనక పుట్టినందుకు వాళ్ళు అలా ఒకరిని ఒకరు అక్క అన్న అని పిలుచుకుంటారు. ఇద్దరూ కలిసి కాసేపటికే ఇల్లంతా సందడిగా మార్చేశారు. వాళ్ళిద్దరిని చూస్తూ రమణమ్మ శకుంతల కూడా తమ వయసు మర్చిపోయి పిల్లలతో కలిసి నవ్వుతూ, అమ్మా, మీ ఇద్దరికి వయసు పెరిగిందా లేక మీ పిల్లల వయసే ఆగిపోయిందా అని జానకి విసుక్కుంటూ ఉంటే శకుంతల వెంటనే, మాకేం వయసు, మీకెంత అంటూ నవ్వేది. దానికి రమణమ్మ, అవును, జానకి ఒక్కతే ముసలమ్మ అనగానే అందరూ నవ్వేవారు. అత్తయ్య, మీకు నా మీద ఉన్న ప్రేమ చూస్తుంటే నాకు కూడా నవ్వొస్తుంది అంటూ జానకి మొహం చిట్లించేది. అంతలో సుందరయ్య అక్కడికి వచ్చి, ఏమిటి గోల, ఇంట్లో పండగ జరుగుతుందా లేక పిల్లల ఆటల పోటీ జరుగుతుందా అంటూ మందలించేవాడు వాళ్ళందరినీ. రాఘవ వెంటనే, నాన్న, మీరు కూడా వచ్చి కూర్చోండి, మీకు కూడా బాల్యం గుర్తొస్తుంది. హా, అంటే నాకు బాల్యం గుర్తొచ్చేలోపే మీ అందరినీ బయటకు పంపిస్తాను అంటూ సుందరయ్య గంభీరంగా చెప్పేవాడు. కానీ ఆయన ముఖంలో మాత్రం దాచలేని చిరునవ్వు ఉండేది. ఇదంతా చూస్తున్న జానకికి మాత్రం కొంచెం అసహనంగా ఉండేది. జానకి చెడ్డదేమీ కాదు, అలాగని అందరితో కలిసిపోయేంత మంచిది కాదు. ఆమెకు ఒకటే ఒక కోరిక, తన భర్త రాఘవ ప్రేమ పూర్తిగా ఆమెకే చెందాలి అని. అంత పెద్ద ఇల్లు, ఆస్తికి ఒక్కదానొక్క కొడుకు రాఘవ. అందుకే తన భర్త ఎప్పుడు తన మాటే వినాలని జానకి అనుకునేది. కానీ రాఘవకు మాత్రం జానకి కోరుకున్నట్టుగా ఉండడం సాధ్యం కాదు. ఇద్దరు తల్లిల గారాబంలో పెరిగిన ముద్దుల కొడుకు కదా. భార్యని ప్రేమిస్తాడు, కానీ ఆమె చెప్పినట్టు ప్రతి మాటకి తల ఊపేంత ప్రేమను మాత్రం చూపలేడు. సురేఖ అంటే రాఘవకు ప్రాణం. చెల్లెలు నవ్వితే అతనికి సంతోషం, ఆమె బాధపడితే అతని మనసు తట్టుకోదు. అందుకే జానకి సురేఖల మధ్య దూరం పెరుగుతున్నప్పటికీ రాఘవ మాత్రం ఇద్దరిని సమానంగానే చూసే ప్రయత్నం చేసేవాడు. వదినా, ఎలా ఉన్నావు అని సురేఖ అడిగితే, హా, బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని జానకి కూడా నవ్వుతూ సమాధానం చెప్పేది. అంతే, వాళ్ళ మధ్య మాటలు అక్కడితో ఆగిపోయేవి. ఇద్దరు వదిన మరదల్లా బంధంలో ఉన్న మనసులు మాత్రం ఇంకా దూరంగానే ఉండేవి. ఇది చూసి రమణమ్మ శకుంతలకి బాధగా ఉండేది. మేమున్నప్పుడే మా కూతుర్ని ఇంత దూరంగా పెడుతుంది ఇది, రేపు మేము పోతే మా అమ్మాయిని ఎలా చూసుకుంటుందో అంటూ ఇద్దరు జానకిని ఎప్పటికప్పుడు మందలించేవారు. జానకి మాత్రం తన ప్రవర్తనను మార్చుకునేదే కాదు. ఒకరోజు సురేఖ తన అన్నతో కలిసి కూర్చొని నవ్వుతూ ఉండగా జానకి దూరం నుంచే చూసింది వాళ్ళిద్దరిని. ఇద్దరు జీవితాంతం ఇలాగే అన్న చెల్లెల్లా కలిసి ఉంటారా అని జానకి ఆమె మనసులో అనుకుంది. అది క్రమంగా సురేఖ మనసులో కూడా ఒక భయంగా మారింది. తన అన్నంటే సురేఖకు ప్రాణం, కానీ తన అన్న జీవితంలో ఆమె ఎక్కడ ఉండాలి? పెళ్ళైన తర్వాత కూడా అన్న ఆమెతో ఇలాగే ఉంటున్నాడు అంటే, అదే సమయంలో రాఘవ మాత్రం ఈ విషయాలేవి పట్టించుకోకుండా సురేఖతో నవ్వుతూ, ఏమిటే, నువ్వు పుట్టింటికి వస్తే నా భార్యకి టెన్షన్, నువ్వు వెళ్ళిపోతే నాకు టెన్షన్, నీ వల్ల మా ఇంట్లో అందరికీ టెన్షనే అని నవ్వుతూ అన్నాడు. సురేఖ అలాగే నవ్వు కొనసాగిస్తూ, అయితే నేను ఇక ఈ ఇంటికి రాను అన్నయ్య అంది. అది మాత్రం చేయకే, నువ్వు రాకపోతే
అమ్మలిద్దరూ నన్నే పిక్కు తింటారు అన్నాడు నవ్వుతూ. అంతే, పక్కనే ఉన్న రమణమ్మ, శకుంతల ఇద్దరూ ఒక్కసారిగా కోపగించుకుంటూ, అవునురా, మేము నిన్నే తింటాం, మేము మనుషులమైతే కదా రాక్షసులము అంటూ రాఘవ వైపు దూసుకెళ్లారు. అయ్యో నాన్న అంటూ రాఘవ సుందరయ్య వెనకాల దాక్కున్నాడు. సుందరయ్య కూడా నవ్వుతూ, ఇదే నా కుటుంబం, అందరూ పెద్దవాళ్ళే, కానీ బుద్ధి మాత్రం ఎవరికి పెద్దదవ్వలేదు అన్నాడు. ఆ మాటతో ఇల్లంతా నవ్వులతో నిండిపోయింది. కానీ ఆ నవ్వుల మధ్యలో జానకి మనసులో మాత్రం ఒక చిన్న ప్రశ్న అలాగే మిగిలిపోయింది. ఈ అన్న చెల్లెల బంధం మధ్య నా స్థానం ఎక్కడా అనే ప్రశ్న. పండగ సందడి పూర్తవడంతో సురేఖ తన భర్త భానుచందర్తో కలిసి తిరిగి అత్తారింటికి వెళ్ళడానికి సిద్ధమైంది. ఇంట్లో అందరి ముఖాలు దిగులుగా మారిపోయాయి. సురేఖ వెళ్ళిపోతుందంటే రమణమ్మ, శకుంతల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సుందరయ్య కూడా బయటకు గంభీరంగా కనిపిస్తున్నా లోపల మాత్రం కూతురిని పంపించాలనే బాధతో ఉన్నాడు. రాఘవ అయితే చెల్లెలి బ్యాగ్ పట్టుకుని ఇంకొంచెం రోజులు ఉండలేవా అని దిగులుగా అడిగాడు. సురేఖ నవ్వుతూ, అన్నయ్య, పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఇంకా నన్ను పుట్టింట్లోనే ఉంచుకుంటావా అంది నవ్వుతూ. అదే నాకు కావాలి అన్నాడు రాఘవ. అంతలో సుందరయ్య, అబ్బా, నీ చెల్లెల్ని ఇక్కడే ఉంచుకుంటే అల్లుడు మనల్ని వదిలేస్తాడేమోరా అన్నాడు. భానుచందర్ వెంటనే, మామయ్య, నేనేం వదలను, కానీ నా భార్యను మాత్రం తీసుకెళ్ళాలి అన్నాడు. ఆ మాటకు అందరూ నవ్వారు. సురేఖ అందరికీ ఒక్కొక్కరిగా వీడ్కోలు చెప్పింది. పెళ్ళయి ఏడాదిన్నర దాటుతున్న ప్రతిసారి పుట్టింటికి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఆమెకి కొత్త పెళ్లి కూతురిలాగే అనిపించేది. తల్లి ఒడిలో తలపెట్టి ఏడ్చేసింది కొద్దిసేపు. అయ్యో అమ్మ, మీరు బాధపడకండి, నేను మళ్ళీ త్వరగా వస్తాను అని సురేఖ అంది. హా, త్వరగా రా తల్లి అంటూ రమణమ్మ ఆమె తల నిమిరింది. శకుంతల కూడా కన్నులో తుడుచుకుంటూ, మా ఇంటి గుమ్మం నీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది అంది. ఇదంతా చూస్తున్న భానుచందర్ మనసులో ఎంతో గర్వపడ్డాడు. ఇలాంటి కుటుంబంలో అల్లుడుగా ఉండడం నిజంగా నా అదృష్టం. చివరికి సురేఖ భర్తతో కలిసి గుమ్మం తట్టింది. అదే సమయంలో జానకి మాత్రం మనసులో, అమ్మయ్య, వెళ్ళిపోతుంది, ఇకనైనా నా మొగుడితో కాస్త ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటూ ఉంది జానకి. జానకి మనసులో ఆమెతో ఆమెనే మాట్లాడుకుంటూ చిన్నగా నవ్వుకుంది. కానీ ఆమె ఆలోచన పూర్తయ్యేలోపే, సురేఖ అంటూ భానుచందర్ పెద్దగా అరిచాడు. ఒక్క క్షణంలో అందరూ వెనక్కి తిరిగి చూశారు. సురేఖ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అయ్యో సురేఖ అంటూ రాఘవ పరిగెత్తుకొచ్చాడు. మా అమ్మాయికి ఏమైంది అని ఇద్దరు తల్లులు గుండెలు బాదుకున్నారు. జానకి కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు వచ్చింది. అయ్యో దేవుడా, ఇప్పుడేం జరిగింది? నిమిషాల్లోనే సురేఖను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు వాళ్ళందరూ. హాస్పిటల్లో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. డాక్టర్కి వెంటనే చెప్పండి, అన్ని టెస్టులు చేయించండి, స్కానింగ్ చేయించండి, బ్లడ్ కావాలంటే వెంటనే చెప్పండి అంటూ అందరూ ఒకేసారి మాట్లాడుతూ ఉండడంతో డాక్టర్ తల పట్టేసుకున్నాడు. చివరకు, ముందు మీరందరూ బయటికి వెళ్ళండి అని గట్టిగా అరిచి చెప్పాడు ఆ డాక్టర్. సురేఖకు ఏమైనా అయ్యిందేమో అన్న భయంతో అందరూ మౌనంగా బయటికి వచ్చి కూర్చున్నారు. జానకి మాత్రం ముక్కు చిట్లించుకుంటూ, అబ్బా, ఈ హాస్పిటల్ వాసన ఏంటి, వీళ్ళతో పాటు నేను కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది అయ్యో అని మనసులో అనుకుంటూ ఉంది. అయినా రాఘవ పక్కనే వెళ్ళి కూర్చుంది. రాఘవ మాత్రం భానుచందర్ భుజం మీద చెయ్యి వేసి, బావా, టెన్షన్ పడకు, సురేఖకి ఏమీ కాదు అన్నాడు. భానుచంద్ర కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ, నాకు తెలుసు బావా, కానీ మనసు మాత్రం వినడం లేదు అన్నాడు. అంతలో ఒక నర్సు చిరునవ్వుతో బయటకు వచ్చింది. సురేఖ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అని అడిగింది. అంతే, ఒక్కసారిగా అందరూ లేచి నిలబడ్డారు. నేను తండ్రిని, నేను తల్లిని, నేను భర్తని, నేను అన్నయ్యని అంటూ అందరూ ఒకేసారి మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ మాటలు విని నర్సు ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసింది. అయ్యో, ఒక్కొక్కరిగా చెప్పండి అని అన్నది. రమణమ్మ వెంటనే, బ్లడ్ కావాలా అమ్మా? శకుంతల మెడిసిన్ కావాలా అని అడిగింది. భానుచందర్, డబ్బెంతైనా ఇస్తాం అని అన్నాడు. రాఘవ, ఏం కావాలో చెప్పండి, ఇప్పుడే తీసుకుని వస్తాను అని అన్నాడు. అందరూ నర్సును చుట్టుముట్టేశారు. నర్సు చివరికి తల పట్టుకొని, అయ్యో బాబోయ్,
మీ అందరి ఆతృత చూసి నాకు ముందే బీపీ పెరిగిపోతూ ఉంది. డాక్టర్ గారు మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు అంతే అని చెప్పి వాళ్ళ నుంచి తప్పించుకొని పక్కకు వెళ్ళి గటగటా నీళ్ళు తాగింది. వీళ్ళకి పేషెంట్ కన్నా ముందు నాకు చికిత్స అవసరమేమో అని తనలో తానే అనుకుంది. అందరూ డాక్టర్ గదిలోకి వెళ్ళారు. డాక్టర్ అందరినీ ఒకసారి చేసి నవ్వేశాడు. మీరందరూ ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు? మీ అమ్మాయికి ఏమీ కాలేదు అని అన్నాడు. ఏంటి? ఏమీ కాలేదా? అని రమణమ్మ, శకుంతల ఆశ్చర్యంగా అడిగేశారు. అయితే కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయింది? అని శకుంతల ప్రశ్నించింది. డాక్టర్ నిట్టూర్చి, మీ నోట్లో నోరు పెట్టి మాట్లాడడం నాకు నిజంగా బుద్ధి తక్కువయ్యి చేస్తున్నాను అని అన్నాడు. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయ్యారు. డాక్టర్ భానుచందర్ రాఘవ వైపు చూసి, మీ ఇద్దరు కాస్త చదువుకున్న వాళ్ళలా కనిపిస్తున్నారు నా కళ్ళకి. కనీసం మీరైనా వీళ్ళకి చెప్పండి. ఏమైంది డాక్టర్ అని వాళ్ళిద్దరూ ఒకేసారి అడిగారు. డాక్టర్ చిరునవ్వుతో, మీ సిరేక తల్లి కాబోతుంది అని అన్నాడు. ఒక్క క్షణం ఎవరికీ అర్థం కాలేదు. అంటే అని రమణమ్మ అడిగింది. సుందరయ్య వెంటనే, అంటే మన సురేఖ అమ్మ కాబోతుంది అని చెప్తున్నాడు అని గట్టిగా చెప్పాడు. అంతే. అయ్యో దేవుడా, మా అమ్మాయి తల్లి కాబోతుందా అంటే రమణమ్మ, శకుంతల ఒకరిని ఒకరు పట్టుకొని ఆనందంతో ఏడ్చేశారు. భానుచంద్ర కళ్ళల్లో ఆనంద బాష్పాలు. రాఘవ అయితే చిన్న పిల్లవాడిలా నేను నేను మామయ్య కాబోతున్నానా అంటూ నవ్వాడు. సుందరయ్య కళ్ళల్లో కన్నీళ్ళు. నిన్న మొన్నటి వరకు నా చేతుల్లో ఆడుకున్న నా కూతురు ఇప్పుడు తల్లి కాబోతుందా అంటే గర్వంగా తలెత్తి చూశాడు. కొద్దిసేపటికే హాస్పిటల్లో స్వీట్లు పంచడం మొదలైంది. మేము అమ్మమ్మలం కాబోతున్నాం అంటూ ఇద్దరు తల్లులు ప్రతి ఒక్కరికి స్వీట్లు పంచేశారు. అయ్యో! ఇది హాస్పిటల్, మీ ఇంటి పండుగ కాదు అని ఒక నర్సు నవ్వుతూ చెప్పింది. రమణమ్మ వెంటనే, మా ఇంట్లో ఇంత పెద్ద పండుగ ఎప్పుడూ జరగలేదు అమ్మా. నువ్వు ఒక స్వీట్ తీసుకో అని ఆమె చేతిలో స్వీట్ పెట్టింది. ఇక సురేఖ మాత్రం సిగ్గుతో తలదించుకొని కూర్చుంది. శకుంతల ఆమె దగ్గరికి వెళ్ళి, బంగారు తల్లి, ఎందుకమ్మా అంత సిగ్గు? నీ జీవితంలోనే ఇది గొప్ప అదృష్టం అంటూ దిష్టి తీసింది. రమణమ్మకు కూడా మా అమ్మాయి తల్లి కాబోతుంది అంటూ మురిసిపోయింది. భానుచందర్ సురేఖను చూస్తూ కళ్ళతోనే తన ఆనందాన్ని తెలియజేశాడు. రాఘవ మాత్రం, అక్క ఇక నుంచి నన్ను మామయ్య అని పిలిపించాలి అన్నాడు. సురేఖ నవ్వుతూ, నీకు మామయ్య అవ్వడం మీద ఇంత ఆనందం ఉందా అని అన్నది. అదేంటి, నాకు ప్రమోషన్ వచ్చింది కదా అని రాఘవ అన్నాడు. అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. కానీ ఆ నవ్వుల మధ్య ఒక మూలన జానకి మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు. ఒకవైపు కుటుంబం మొత్తం ఆనందంగా ఉంది. మరోవైపు ఆమె మనసులో మాత్రం ఒక చిన్న అసూయ. సురేఖ నాకంటే ముందే తల్లి కాబోతుందా? ఆ ఆలోచన ఆమె మనసును కదిలించేసింది. ఎవరూ ఆమె వైపు చూడలేదు. ఎందుకంటే ఆ క్షణంలో ఆ కుటుంబం మొత్తం ఒక్కటే ఆనందంలో మునిగిపోయింది. సురేఖ తల్లి కాబోతుంది. ఆ ఇంట్లోకి మరో చిన్న ప్రాణం రాబోతుంది. జానకి మాత్రం ఆ ఆనందాన్ని చూస్తూ తన మనసులోని అలజడిని దాచుకుంటూ మౌనంగా నిలబడిపోయింది. ఆ రోజు ఆ ఇంట్లో సంతోషం మొదలైంది. కానీ అదే సమయం సంతోషం భవిష్యత్తులో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో మాత్రం ఎవరికీ తెలీదు. భానుచంద్రకి తల్లిదండ్రులు లేరు. తోడ పుట్టిన వాళ్ళు లేరు. పెద్దవాళ్ళు అంటూ తన వాళ్ళు ఎవ్వరూ లేరు. చిన్నప్పటి నుంచే ఒంటరిగానే పెరిగాడు. అతను సుందరయ్య స్నేహితుడి కొడుకు కావడంతో భానుచందర్కి కుటుంబం లేదన్న లోటు ఎప్పుడూ అనిపించకూడదని సుందరయ్య సురేఖను అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ రోజు నుంచి భానుచందర్కి సుందరయ్య కుటుంబమే తన కుటుంబం అయిపోయింది. సుందరయ్య దృష్టిలో రాఘవ ఎంత ముఖ్యమో భానుచందర్ కూడా అంతే. నువ్వు మా అల్లుడివి కాదు బాబు, మా కొడుకువి అని సుందరయ్య ఎప్పుడూ చెప్పేవాడు. అందుకే సురేఖ గర్భవతి అయిన విషయం తెలిసినా దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళు ఇద్దరిని ఒంటరిగా ఉండనివ్వలేదు. మీ ఇద్దరు వేరే ఇంట్లో ఎందుకు ఉంటారు, ఇక్కడే ఉండండి అంటూ పట్టుపట్టారు. భానుచంద్రకి కూడా అది ఎంతో నచ్చింది. ఇటీవలే చిన్న బిజినెస్ మొదలుపెట్టడంతో పని మీద అప్పుడప్పుడు సిటీకి వెళ్ళి వచ్చేవాడు. మిగతా సమయం ఇంట్లోనే ల్యాప్టాప్ ముందు కూర్చొని కంపెనీ పనులు చేసుకునేవాడు. అయితే సురేఖ విషయంలో మాత్రం అతని కంటే ముందే ఇంట్లో వాళ్ళే జాగ్రత్తలు తీసుకునేవారు.
"శిరీక, నువ్వు లేవొద్దమ్మా. ఏం కావాలో చెప్పు, మేము తీసుకుని వస్తాం. నువ్వు నడవకూడదు" అని ఆమెను గారాబంగా చూసుకునేవారు. సురేఖ ఏ కోరిక వచ్చినా నిమిషాల్లో అది ఆమె ముందు ప్రత్యక్షమయ్యేది. భానుచందర్ ఇవన్నీ చూస్తూ మురిసిపోయేవాడు. అతని మనసులో ఒకటే ఆలోచన. నాకు చిన్నప్పటి దక్కని కుటుంబం ప్రేమ నా బిడ్డకి మాత్రం పూర్తిగా దక్కుతుంది. ఈ బిడ్డ ఎప్పటికీ ఒంటరిగా ఉండకూడదు. అందరితో కలిసి ప్రేమగా పెరగాలి. అతనికి తెలీదు, ఆ ఇంట్లోకి రాబోయే రోజులు చిన్న తుఫాన్ని కూడా వెంట తీసుకుని వస్తున్నాయి అని. సురేఖ 5వ నెలలోకి అడుగుపెట్టగానే ఇంట్లో ఘనంగా శ్రీమంతం చేశారు పుట్టింటి వాళ్ళు. ఇల్లంతా పూలతో అలంకరించారు. బంధువులు వచ్చారు. నవ్వులు, పాటలు, సందడి. సురేఖ అయితే సిగ్గుతో తలదించుకొని కూర్చుంది. 9వ నెలలో భానుచంద్ర కూడా పల్లెటూరిలోనే అత్తింటి శ్రీమంతాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాడు. ఈ వేడుకలన్నీ చూస్తున్న జానకి మాత్రం లోలోపల మండిపోతూ ఉంది. ఒకవైపు రాఘవ ఎప్పుడు సురేఖ చుట్టూ తిరుగుతున్నాడనే కోపం, మరోవైపు తనకంటే ముందే సురేఖ తల్లి కాపుతుందనే అసూయ. ఆ ఆలోచనలతో జానకి సరిగ్గా ఈ మధ్య తినడం కూడా మానేసింది. ఒకరోజు కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఈసారి అందరూ జానకిని కూడా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి చిరునవ్వు నవ్వాడు. మీరు అందరూ సంతోషించాల్సిన విషయం ఉంది. అందరూ కంగారుగా ఆయన వైపు చూశారు. జానకి కూడా తల్లి కాబోతుంది. అంతే. రాఘవ ఆనందంతో జానకి చెయ్యి పట్టేసుకున్నాడు. నిజంగానా? జానకి ముఖంలో మాత్రం మొదటిసారి నిజమైన సంతోషం కనిపించింది. ఆ రోజు నుంచి ఇంట్లో వాళ్ళు ఆమెను కూడా ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు. అయితే ఒక చిన్న తేడా ఉంది. సురేఖ అందరితో కలిసిపోయేది. జానకి మాత్రం తనంతట తానే అందరికీ దూరంగా ఉండేది. అందుకే సురేఖ చుట్టూ అందరూ గుంపుగా ఉంటే జానకి మాత్రం తన గదిలోనే ఉండిపోయేది. కానీ ఇప్పుడు ఆమె కడుపులో ఇంటి వారసుడు ఉన్నాడన్న ఆనందంతో అందరూ ఆమెను కూడా గారాబంగా చూసుకుంటున్నారు. ఇది చూసి జానకి మనసులో ఇదే కదా నేను కోరుకున్న జీవితం. వాళ్ళు చేస్తున్న సేవను చూసి జానకి సంబరపడిపోయింది. రోజులు గడిచాయి. సురేఖకు ప్రసవ సమయం దగ్గర పడింది. చివరికి ఒకరోజు 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. బుడ్డోడిని చూసిన క్షణమే ఇంట్లో అందరి ముఖాలు వెలిగిపోయాయి. అయ్యో, ఎంత ముద్దుగా ఉన్నాడు, ముక్కు మాత్రం నాదే అన్నాడు రాఘవ. వెంటనే భానుచందర్, ఏమిటి బాబు నా కొడుకు, పోలిక నీదెలా వచ్చింది? అది కాదు బావా, నా ముక్కు అంటే చాలా అందంగా ఉంటుంది అని రాఘవ అన్నాడు. అవునా, మరి నీ ముక్కుని బాబుకి ఎప్పుడు ఇచ్చావు అని సురేఖ నవ్వింది. అంతే, అందరూ పగలబడి నవ్వేశారు. రమణమ్మ, బాబు నా పొలికే అంది. శకుంతల వెంటనే, నీ పొలిక కాదు, నీకు కళ్ళజోడు పెట్టుకొని చూసావా అంది. ఇద్దరూ బాబును చూసి ఎవరి పోలిక కనిపిస్తుందో వాళ్ళే నిర్ణయించుకుంటూ మురిసిపోయారు. చివరికి బాబుకి దేవ్ అని పేరు పెట్టారు. అన్న ప్రసరణ కూడా ఘనంగా చేశారు. దేవ్ చిన్నగా నవ్వితే చాలు, ఇంట్లో వాళ్ళంతా తమ పనులు మానేసి అతని చుట్టూ చేరిపోయేవారు. అలా కొంతకాలానికి జానకి కూడా 5వ నెలలో శ్రీమంతం చేయించుకుంది. 9వ నెలలో మరోసారి వేడుక చేశారు. జానకి కూడా గర్భంతో ఎంతో అందంగా కనిపించేది. రాఘవ భార్యను చాలా జాగ్రత్తగా చూసేవాడు. ఇంతలో దేవికి చిన్న చిన్న మాటలు రావడం మొదలయ్యాయి. అమ్మా, నాన్న, మామ అని పలుకుతూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా ఆనందంతో మురిసిపోయేవారు. చివరికి జానకి ప్రసవ సమయం వచ్చేసింది. హాస్పిటల్లో చేరిన కొద్దిసేపటికి ఆమె 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారి ముఖం చూస్తే మాటల్లో వర్ణించలేనంత అందంగా ఉంది. చిన్నారి పుట్టగానే రమణమ్మ, శకుంతల ఇద్దరు ఒకరినొకరు చూసుకొని మహాలక్ష్మిలా ఉంది అన్నారు. మన ఇంట్లోకి నిజంగానే మహాలక్ష్మి వచ్చింది అంటూ వెంటనే ఆ పాపకి మహాలక్ష్మి అని పేరు కూడా పెట్టేసుకున్నారు. జానకి మాత్రం ఆ పేరు విన్న వెంటనే మొహం కొంచెం అదోలా పెట్టింది. మహాలక్ష్మి ఏంటి అనుకుంది. కానీ ఇంట్లో వాళ్ళ ఆనందానికి మాత్రం హద్దులే లేవు. రాఘవ భానుచందర్ చేతిని పట్టుకొని, బావా, నా కూతురు నీ కొడుకు కోసమే పుట్టింది అనుకుంటా అన్నాడు నవ్వుతూ. భానుచందర్ కూడా నవ్వుతూ, అయితే ఇప్పటి నుంచే మాట ఇచ్చేసుకున్నట్టేనా బావా అని అన్నాడు. అందరూ వాళ్ళ మాటలు విని నవ్వుకున్నారు. కానీ జానకికి మాత్రం ఆ మాట విని గుండెల్లో పిడుగుపడినట్టయింది. నా కూతురు సురేఖ కొడుక్కి భార్య అవుతుందా? అస్సలు వద్దు అని మనసులో గట్టిగా అనుకుంది.
నేను సురేఖ ముందు తల వంచుకొని నిలబడే పరిస్థితి రావద్దు నాకు. నా కూతురు ఆమె ఇంటికి కోడలిగా వెళ్ళకూడదు. అలా ఆ చిన్నారి పుట్టినరోజే జానకి మనసులో తెలియని ఆలోచనలు మొదలయ్యాయి. కానీ ఆ పసిపాపకు మాత్రం ఈ పెద్దవాళ్ళ రాజకీయాల గురించి ఏమీ తెలీదు. దేవు పక్కన మహాలక్ష్మిని పడుకోబెట్టగానే ఇద్దరూ చేతులు కాళ్ళు కదుపుతూ చిన్నగా నవ్వుకున్నారు. ఆహా! చూసారా? ఇప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారు అంది సురేఖ. ఫ్రెండ్స్ కాదు, మా ఇంటి చిన్న జంట అన్నాడు రాఘవ నవ్వుతూ. అయ్యో! మళ్ళీ మొదలుపెట్టావా అంటూ జానకి ముఖం చిట్లించింది. దేవు మాత్రం ఏమీ పట్టించుకోకుండా మహాలక్ష్మి వైపు చేయి చాచావాడు. మహాలక్ష్మి కూడా చిన్న చేతిని కదిలించింది. ఆ ఇద్దరి పసి నవ్వులు ఇల్లంతా మారుమోగాయి. పెద్దవాళ్ళందరూ ఆ దృశ్యాన్ని చూస్తూ మురిసిపోయారు. పిల్లల్ని చూస్తే కడుపు నిండిపోతుంది అని సుందరయ్య ప్రేమగా అన్నాడు. కానీ జానకి మాత్రం ఆ దృశ్యాన్ని చూసి లోపలే మండిపోయింది. దేవ్ దగ్గర తన కూతురు ఉండడం కూడా ఆమెకు నచ్చడం లేదు. ఇంకా వీళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారా? సురేఖ భానుచందర్ ఎప్పుడైనా తమ ఇంటికి వెళ్తారా అని ఆలోచించింది. తన చుట్టూ అందరూ పిల్లల నవ్వులతో మునిగిపోయి ఉండగా జానకి మాత్రం ఒక్కటే నిర్ణయించుకుంది. వీళ్ళు వెళ్ళేలా లేరు, అయితే నేనే ఏదో ఒకటి చేయాలి. ఆమె ఆలోచనలకు తెలియకుండానే ఆ ఇంటి ప్రశాంతమైన జీవితంలో మొదటి చిల్లు పడబోతుంది. ఇక ఆ రెండు చిన్నారుల నవ్వులు రాబోయే రోజుల్లో ఆ ఇంట్లో ఎంతటి మార్పుకు కారణమవుతాయో ఎవరికీ తెలీదు. తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.